మిత్రులందరికీ లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు నేను ఉసిరికాయలతోటి చేసుకునే ఒక చక్కటి రుచికరమైన ఒక పచ్చడి గురించి వివరిస్తాను. దీనిలో ఇంగువ గుమగుమలతో, కరివేపాకు గుమగుమలతో, ఎండుమిర్చి ఘాటుతో చాలా చక్కగా రుచిగా అనిపిస్తుంది. సీజన్లో ఇలా రకరకాల పచ్చళ్ళు చేసుకోవడం బాగుంటుంది కదా. మరి మీరు కూడా చేసి మీకు ఎలా అనిపించిందో, రుచిగా అనిపించిందా అని, చక్కగా అనిపించిందా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ఇలాగా కొన్ని ఉసిరికాయలు తీసుకుని 10 తీసుకున్నాను. వీటిని ఒక చిన్న కుక్కర్లో నీళ్లు పోసి ఈ ఉసిరికాయల గిన్నెని దానిలో పెట్టి మూత పెట్టాలి. మూత మాత్రం తప్పనిసరిగా పెట్టాలండి, లేకపోతే దానిలో నీళ్లు చాలా చేరిపోతాయి. ఇలా స్టవ్ మీద వెయిట్ పెట్టకుండా పెట్టాలి. అలాగే పైనుంచి ఆవిరొచ్చేదా చూసుకోవాలి. ఆవిరొచ్చిన తర్వాత ఒక నిమిషానికి స్టవ్ ఆర్పేస్తే సరిపోతుంది, ఎక్కువ ఉడకడం కాదు. ఇలా అప్పుడు వెంటనే తీసేసుకుని వీటిని ఒక పళ్ళెంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలన్నమాట. వేడివి మనం కట్ చేయడం కష్టం. ఇలా పళ్ళెంలోకి తీసుకుని చల్లారిన తర్వాత మనం చాకుతోటి జస్ట్ ఇలా అంటే విడిపోయినట్టుగా వచ్చేస్తుంది అనమాట. అలా అని మెత్తగా ఉడికిపోకూడదు, మరీ మెత్తగా పేస్ట్లో ఉడికించేసుకోకూడదు. దానిలో కొంచెం పచ్చిదనం ఉండాలన్నమాట. మనం ఏంటంటే ఇలా అనగానే విడిపోయేలాగా, అది ఆ గింజ నుంచి కాయ విడిపోయేలాగా కొంచెం ఉడికించుకోవాలి. చూపించాను కదా, ఒక 2 నిమిషాలు ఆవిరొచ్చేదాకా కుక్కర్ మీద పెట్టి తీసేసుకోవాలి. ఇలా అన్ని కాయల్ని గింజలు తీసేసుకుని ముక్కల కింద చేసుకోవాలన్నమాట. ఇలా సీజన్లోనే మనం రకరకాల పచ్చళ్ళు అండి, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మనం ఈ సీజన్లో వచ్చినప్పుడు చేసుకుంటే ఆ సీజన్లో వచ్చే కాయల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయట. అందుకని మేము సీజన్లో వచ్చినప్పుడే రకరకాల పచ్చళ్ళు చేసుకుంటూ నిల్వ పచ్చళ్ళను కూడా మనం సిద్ధం చేసుకోవచ్చు, సంవత్సరం అంతా తినేలాగనమాట. ఇలా రకరకాల పచ్చళ్ళు చేసుకోవాలంటే ఇలా సీజన్లోనే చేసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడికించినట్టు చేశాం కదా, అందుకని ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. ఇలా ముక్కలన్నీ తీసుకుని అన్నీ సిద్ధం చేసుకుని, చూసారా ఎంత మెత్తగా ఈజీగా వచ్చేస్తుందో గింజ. దీనికోసమే 1 నిమిషం మగ్గించడం అనమాట కుక్కర్లో పెట్టి. తర్వాత వీటిని కొంచెం కొద్దిగా చిన్న ముక్కలు అలా ఉంచకుండా కొంచెం కొద్దిగా చిన్న ముక్కలు అన్నమాట చేసుకుని, మనం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దానిలో 1 స్పూన్ 2 స్పూన్లు మెంతులు, 4 స్పూన్ల ఆవాలన్నమాట వేసుకుని, మెంతులు కన్నా ఆవాలు ఎప్పుడు ఎక్కువగా ఉండాలని ఇద్దరికి లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇలాగా పొడి చేసుకుని మిక్సీలో వేసి పొడి చేసుకుని దానిలోనే ఉసిరి ముక్కలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసినప్పుడు మరీ మెత్తగా గ్రైండ్ చేసేకూడదు, కొంచెం మురుమురుగానే చేసుకోవాలి. తర్వాత ఈ బాణీలలో నూనె వేసుకుని, కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలండి. మనం రుబ్బుకున్న ఈ పచ్చడంతా దానిలో నూనెలో చక్కగా మగ్గేలాగా. మనం మెంతిపిండి ఉసిరికాయలు కలిపి రుబ్బడం వల్ల అవి చక్కగా కలిసిపోయి చూసారా. తర్వాత ఇలా కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకుని ఇలాగ 2-3 ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరే ఇలా చిన్న మూకుడు పెట్టుకుని దానిలో శనగపప్పు, కొంచెం నూనె ఎక్కువ వేడైనట్టుంది పక్కకి తీసాను కానీ, తర్వాత జీలకర్ర, ఆవాలు, నూనె కొంచెం ఎక్కువ వేడైనట్టుంది అందుకే వెంటనే స్టవ్ మీద తీసేసాను, ఆరిపేసి పక్కన పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పోపు అక్కడ పక్కకి తీసుకెళ్ళి దానిలో ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు సరే అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, గుమగుమలాడేలాగా. ఇంగువ ఆరోగ్యం, జీర్ణశక్తిని పెంచుతుంది, మంచి సువాసన. ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ఇందాక స్టవ్ ఆర్పేసానుగా ఇప్పుడు వెలిగించాను, కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత మనం రుచి పెట్టుకున్న పచ్చళ్ళు ఇలా కలిపేసుకోవాలి. చూసారా శనగపప్పులు పంట కింద పడుతూ కమ్మగా రుచిగా అనిపిస్తాయి. మరి మీరు కూడా చేసి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. చూడ్డానికి ఎంత బాగుంది కదా, నోరు ఊరుతున్నట్టుగా ఉంది కదా. మరి మీరు కూడా ఎలా చేసి వేడివేడి అన్నంలో కలుపుకు తిని మీకు ఏమనిపించిందో, ఎంత రుచిగా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.